నిన్న ఓ రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించి శివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. జర్నలిస్టుల పైన దాడులకు సంబంధించి లేకపోతే ప్రభుత్వ వైఖరికి సంబంధించినటువంటి అంశాలు. సో క్లియర్‌గా గమనిస్తే అక్కడ చాలామంది పార్టీలకు అతీతంగా ఇద్దరు ముగ్గురు పెద్దలు రావడం జరిగింది. లేకపోతే వివిధ జర్నలిస్టులు కూడా రావడం జరిగింది. సో అక్కడ చర్చను కనుక గమనిస్తే క్లియర్‌గా ఒక్కొక్కరి వాదన ఒక్కొక్క రకంగా ఉన్నది. బట్ అక్కడ బూతులు మాట్లాడిండు, ఒక సామాన్య వ్యక్తి బూతులు మాట్లాడిండు, దాన్ని టెలికాస్ట్ చేసినందుకు మీరు ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. సరే, దాన్ని కాదననీకి లేదు. సరే, ఇంకొక వాదన ఏంది అని అంటే, మీరు అదే సందర్భాన్ని చెప్తూ మీరు మాట్లాడినటువంటి పదజాలం ఏంది, బట్టలిప్పి కొడతాం అని చెప్పేసి మీరు నిండు అసెంబ్లీలో అన్నారు. సో మీరు ఆ విధంగా కాకుండా ఇంకో మాకున్న కుటుంబాలు ఈ మాట అన్నారు, మాకున్న కుటుంబాలు మేము ఇబ్బంది పడ్డాం, మా ఇబ్బంది మీకు వస్తే తెలుస్తుంది. ఎందుకనంటే పర్సనల్గా పోకుండా మీరు రాజకీయ విమర్శ ఎంతనైనా చేసుకోండి, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాం, వాటి మీద ప్రశ్నలు గుప్పించండి. లేకపోతే మేము చేయాల్సిన పనులు చేస్తలేమా, వాటికి పోయి మీరు ప్రశ్నించండి. లేకపోతే ఎవరన్నా మంత్రి ఏదైనా తప్పు చేసిండో దాని మీద ప్రశ్నించండి. తప్పకుండా మేము దాన్ని స్వీకరించి ప్రజలకు ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది అన్న అంశాన్ని మేము ప్రజలకు చేయకుండా చూసుకుంటాం అన్న విధంగా చెప్పి ఉంటే చాలా ఉందాగా 100కు 1000 మార్కులు పడేటివి మీకు. నేను మొన్న కూడా చెప్పిన, ఇలా కూడా చెప్తాను. కానీ మీరేమన్నారు, బట్టలు ఇప్పి కొడతామని అన్నారు. మీరే అంటారు నిండి అసెంబ్లీ సెషన్స్ చిన్న పోరాడు కాంచెల్ని 90 ఏళ్ళ ముసలయ్య దాకా చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారు, మా బడ్జెట్లో ఏమి ఇస్తారు, మాకేం నడుస్తుంది అలా, మరి ఈ సంవత్సరం మాకేం దేంట్లో మేము బెటర్మెంట్ అవుతాము అని చెప్పేసి అందరు చూస్తారు. అందరు చూస్తున్నటువంటి అసెంబ్లీలలో మీరే మాట్లాడితే బట్టలు ఇప్పాలా అంటే, బట్టలు ఇప్పుడు అంటే ఏం ఫ్యాంటసీ, బట్టలు ఇప్పేది ఏంది అసలు, ఆ కాన్సెప్ట్ ఏంది అసలు, అది చాలా ఇబ్బందికరం కదా. సో మీరు మాట్లాడడం పదజాలం కావచ్చు. సో గతంలో కేసీఆర్ కూడా మాట్లాడి, దాన్ని కాదంటలేము. కేసీఆర్ మాట్లాడిన దాని వారసత్వంగా ఏదో మీరు కూడా తీసుకొని మీరు కూడా ఆ వొకాబులరీని యూజ్ చేసుకుంటా మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, బాగుంది. కానీ అది మళ్ళీ తెలంగాణ ప్రజలు రివర్స్లో మాట్లాడేసరికి మీ మనసులో వస్తూ ఉన్నాయి. ఫస్టు ముందు నడిచే ఎద్దు సక్కగా నడిస్తే వెనక నడిచేది అని సక్క వస్తాయి. సో ఫస్ట్ మీరు ముందు పోయేటోళ్ళు మీరు కాబట్టి మీరు బాగుండాలి, మీరు నిమ్మతంగా మాట్లాడాలి, మీరు శ్రేయస్కరంగా మాట్లాడాలి. మీ నుంచి నేర్చుకుంటారు తెలంగాణ పౌరులు కావచ్చు, మాలాంటి జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే పోలీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, ఎవరైనా సరే మీరే అడ్డం దిడ్డం మాట్లాడబడుతుంది. ఇక వీళ్ళకేం తెలుస్తుంది సార్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రమే మీ చేతులు ఉన్న మీరే మాట్లాడబడుతుంది. ఏదో ఆ కుటుంబానికో కుటుంబం నడిపేటోళ్ళో లేకపోతే కుటుంబంలో ఇబ్బందులు ఫేస్ చేసేటోళ్ళో వాళ్ళకేం తెలుస్తుంది. సో ఇటువంటివి ఉన్నాయి, కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మాట్లాడింది ఎవరు అన్నట్టు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మాట్లాడాడు, ఆ వ్యక్తిని మందలించి వదిలేస్తే అయిపోతుంది. ఇక్కడ జర్నలిస్టులకి ఏం సంబంధం అండి? నెంబర్ 1 ఇది ఒక ప్రశ్న. అండ్ ఇంకొకటి, జర్నలిస్టులకు ముమ్మాటికి సంబంధం ఉంది. ఎందుకు అనంటే అటువంటి పదజాలాన్ని ఎట్లా టెలికాస్ట్ చేస్తారు, సెకండ్ క్వశ్చన్. ఇది కూడా కరెక్టే కదా, ఎట్లా టెలికాస్ట్ చేస్తారు, చేయొద్దు. అట్లీస్ట్ బీప్లు వేయాలి, అట్లీస్ట్ అదేయాలి. కానీ మరి మీరు బట్టలిప్తానంటే ఆ రికార్డ్స్లోకి తొలగించకుండా అసెంబ్లీలో ఎట్లా టెలికాస్ట్ చేస్తున్నారండి? రికార్డ్స్లో మీరు బట్టలిప్తా అన్న పదాన్ని తొలగించకుండా ఎట్లా టెలికాస్ట్ చేస్తూ ఉన్నారండి? మీరు మాట్లాడినటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఉరికిచ్చు కొడతాం, బట్టలు ఊడదీసి కొడతాం, వంగబెట్టి కొడతాం, నిలబెట్టి కొడతాం, తొండలు ఇడుస్తాం, లాగులల్లో డ్రాయర్ లిప్పుతామని చెప్పేసి మాట్లాడినటువంటి మిమ్మల్ని ఎందుకు బీపులు వేస్తలేరండి? మీకు కూడా బీపులు కావాలి కదా. సో ఇక్కడ తప్పు మీదైతే తప్పు వీళ్ళది కూడా, తప్పు మీది కాదైతే వీళ్ళది కూడా తప్పు కాదు. ఇది నేను అర్థం చేసుకున్నటువంటి అంశం. సో దీంట్లో తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే ఇది ప్రజలే నిర్ణయిస్తారు. అండ్ నోట్ చేసుకోండి, ఇక్కడ కేసీఆర్ మాట్లాడలేదు అని అనలేదు నేను. సో కేసీఆర్ కూడా మాట్లాడండి, బట్ ఈ బట్టలపై ఫ్యాంటసీ లేకపోయి ఉండే కేసీఆర్కి అయితే.